హలో ఆస్పిరెంట్స్, బాగున్నారా అందరూ? శుద్ధమైన గాలి పీల్చుకునే హక్కు కేవలం ఢిల్లీ వాసులకే ఉండాలా? నో, అలా కాదు. మొత్తం భారతదేశం నుండి ప్రతి పౌరుని యొక్క హక్కు అది అని స్టేట్మెంట్ పాస్ చేశారు. హూ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు. నిన్న సుప్రీంకోర్టులోకి వచ్చినటువంటి ఒక పిటిషన్ని ఆధారం చేసుకుని ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటంటే, దీపావళి వచ్చేస్తుంది కదా, మళ్ళీ దానికి అనుగుణంగా ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ఢిల్లీలో ఉండాలా లేదా అని చెప్పేసి ఒక పిటిషన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఆయన పాస్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. అంటే పొల్యూషన్ అనేది ఢిల్లీ ఒకటే లేదు, మొత్తం భారతదేశం అంతా ఉంది. ఫైర్ క్రాకర్స్ బ్యాన్ మీద ఏదైనా సరే పాలసీ కానీ స్కీమ్ కానీ బ్యాన్ లాంటివి తీసుకొని వస్తే ఓన్లీ ఢిల్లీ వరకే పరిమితం చేయకండి, మొత్తం భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా చూడమని చెప్పి ఆయన యూనియన్ గవర్నమెంట్ని కోరారనమాట. అలాగే దీని విషయం ఆయన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే బాడీని కూడా ఒపీనియన్ అడిగారు. సో ఫ్రెండ్స్, మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఫైర్ క్రాకర్స్ బ్యాన్ అనేది దివాళీ సెలబ్రేట్ చేసుకోవడంలో పార్ట్ అండ్ పార్సల్, అసలు అది లేకుండా మనం దీపావళి పండుగనే ఊహించుకోలేం కదా. సో మీరేమంటారు? మొత్తం అదంతా బ్యాన్ చేయాలంటారా, లేదంటే ఢిల్లీ వరకే పరిమితం చేయమంటారా? మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి మీ ఒపీనియన్ కూడా. థ్యాంక్ యూ.